హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. ఇవాళ మన తెలంగాణలో మళ్ళీ గొంతును తీసుకొచ్చిన అది ఒక గొంతే కాదు, కలం చేతబడితే కవి, అదే కొంచె చేతబడితే ఆర్టిస్ట్. అంటే అచ్చమైన అంటే మనల్ని చూస్తూ మన బొమ్మ వేయగల సామర్థ్యం కలిగిన కళాకారుడు. అట్లనే పాట మాట ఆయన కలం గలం కలిస్తే తెలంగాణ ఒక మహా అద్భుత కవనం. అటువంటి కళాకారుడే మన పిట్టల శ్రీనివాస్ ఫ్రమ్ చౌటుప్పల్. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నావు అన్న? బాగానే ఉన్నాను. బాగుంటేనే ఇడిదాకా పిలుస్తుంది తెలుసు, అంతే. బాగలేకపోతే నేనే ఆడదాకా వస్తాను. కానీ బాగున్న వాళ్ళందరినీ, బాగున్న గొంతుల్ని, బాగున్న కళలను మన తెలంగాణ ఇంకా బాగుండాలనడం కోసమే ఈ మన తెలంగాణలో పాటల మాగాణాన్ని కొనసాగిస్తూ ముందుగా ఇవాళ నీ దగ్గర వచ్చినా కాబట్టి ఫస్ట్ నీకు నచ్చిన పాట, నీ ప్రస్థానం, నీ పాట, నీ మాట, నీ గొంతు వినిపించడానికి ముందు ఒక పాటతో స్టార్ట్ చేసుకుందాం. తర్వాత నీ ప్రాశస్తంలోకి వెళ్ళిపోదాం. ముందుగా నీకు నచ్చిన పాట ఒకటి స్టార్ట్ చేద్దాం. నాకు నచ్చిన పాట వందే మాత్రం సీన్ అన్న పేరు తెచ్చిన పాట. వావ్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, వందే మాతరం, వందే మాతరం. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, జలం లేక బలం లేక జనం ఎండుతున్నది, మలయజ శీతల పద కోమల భావన బాగున్నా, కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది, మంట రగులుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, మారుతున్నది, ఆ తరం మారుతున్నది, సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో, సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో, పైరు నోచుకోని వీళ్ళు నోరు తెరుస్తున్నవి, సుప్రజోష్ణ పులకిత సురుచిత యామినులలోనా, సుప్రజోష్ణ పులకిత సురచిర యామినులలోనా, రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది, గిరాకి పెరుగుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. సూపర్ సూపర్. మన తెలంగాణ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే, సలాం, ఆదాబ్, గుడ్ ఈవినింగ్. నా పేరు పిట్టల శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం. నేను చిన్నప్పటి నుంచి డాన్స్, పాట, మ్యూజిక్ ఇట్ల మీద పట్టు ఉంది. ఇట్లా ముఖ్య కారణం నా పాటకి ఇన్స్పిరేషన్ గద్దర్ అన్న.
అదేవిధంగా ఈ కళలకు నేను పుట్టముందుకే నా గురువు కీర్తిశేషులు మా ఊళ్ళోనే ఉండే మా నాన్న గురువు యక్షగాన కళాకారుడు ఆయుర్వేద డాక్టర్ భగవతార్ కీర్తిశేషులు బుద్ధ రాములు గారు, అంటే ఆయన నెరగల రాములు గారు అంటారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటే నేను కొంత పాట మీద కొంత అంటే నువ్వే ఇప్పుడు మొత్తం చెప్తే నేను అడుగుతానికి ఏముండదు. నేను ఆధార్ కార్డు అడగలే, బయోడేటా అడగలే, చెప్తే కదా వెనక చీరి చూసిరా కళల పట్ల ఎట్లుందో. కళ అని మొదలు పెడితే చాలు, కళ అనేది ఏడున్నా ఆడ వాలిపోయే కాకి అద్భుతంగా తీస్తాడు సాకి. ఈ సాకి ముచ్చటంటే యాదొచ్చింది. ఇప్పుడు నీ గురించి చెప్తున్నప్పుడు బొమ్మలు వేస్తావు అద్భుతంగా. మనిషిని చూడండి, మనిషిని చూస్తే చాలు ఉన్నది ఉన్నట్టు బొమ్మ వేస్తావు, పాట పాడతావు, అవునన్నా, అన్నిటికి మించి మిమిక్రీ చేస్తావు. మిమిక్రీ ఎందుకో ఒక దాని మీద ఉండకుండా ఇన్ని కళల మీద అడుగుపెట్టినావు? అంటే ఇది మనం స్వతహాగా నేర్చుకుంటూ వచ్చిందో లేకుంటే పుట్టుకతోనే వచ్చిందో? బై బర్త్. ఎందుకంటే మనం తిరిగిన పరిసర ప్రాంతాలు అలాంటివి, యక్షగానం ఇలాంటి డాన్స్ ఇవన్నిటిలో కొంత అక్కడక్కడ ఉన్నది కనుక మనకు అది నేర్చుకుంటూ వచ్చింది కదా. యక్షగానం అంటే టచ్ ఉందా? పాడేటోనువా? అంటే నేను మా నాన్న కూడా వేస్తుంటారు. ఓలన్నా సడన్గా ఓలన్నా హ్యాండ్ ఇచ్చిర్రు అనుకో, ఆ ప్లేస్లోకి నేను వెళ్ళిపోయి ఆ పాత్రను ఫిలప్ చేసేది. ఓ, ఖాళీలు పూరించేటోడివి. ఎస్, ఒక్క ఖాళీ పూరించావా మా కోసం? ప్రజెంట్ అంటే అప్పటిది ఏదైనా స్ఫూరిస్తే బాగుంటుందని ఆలోచన. అంటే యక్షగానంలో కూడా మన సీనికి టచ్ ఉందనేది చెప్పాలి కదా మన తెలంగాణలో. అంటే ప్రజెంట్ నేనంటే ఆల్టర్నేట్గా పోయేది, కాకపోతే అదే సీక్వెల్గా ఒక మన సాంగ్ చేసి పాడతాను. యా భాగవత దరువులోనే, ఆది తాళంలో, వసీరామలంలో మన సుద్దాల అశోక్ తేజ సార్ రాసిన పాట. ఓకే, సూపర్. ఇంటి ఏ ఇంటి జానవే ముద్దులా పూబంతి ఏ విధి రానివే, ఇంటి ఏ ఇంటి జానవే ముద్దులా పూబంతి ఏ విధి రానివే, తీరు చేమంతి పువ్వుల పేరు నీ సాటి కన్నలేరు, దివికాంతలైన సరిపోరు నిన్ను చూడ కోరికల పోరు, చెలరేగ గుండెలా హోరు శోభాంగి తెలుపు నీ పేరు, నిన్ను కన్నోళ్లకు జోహారు పనక నేలనే పల్లె రంపని ఒళ్ళు చూసి నా కళ్ళు తిరుగునే, ఇంటి ఏ ఇంటి జానవే ముద్దులా పూవంతి ఏ ఇంటి రానివే, ఇంటి ఏ ఇంటి జానవే ముద్దులా పూవంతి ఏ విధి రానివే, దారికెదురుగా నిలువబోకు నా తోటి నీవు కారు కూతాలు వాడబోకు, దారికెదురుగా నిలువబోకు నాకు నీవు కారు కూతాలు. అంటే అశోక్ తేజన పాటలు అంటే కూడా బాగా ఇష్టమా? కొంత మన జానపద విప్లవ సాహిత్యానికి దగ్గరగా ఉంటాయి. అవును, అన్నయ్య కూడా పాడుతుంటాను. అయితే అన్నయ్య వాడటానికి ముందు నీ నుంచి ఒకటి కావాలి నాకు. అంటే ఒక వేదిక మీద చూసినా, అంటే చాలా దూరంగా ఉన్న గద్దరన్న చనిపోయింది కానీ గద్దరన్న వచ్చి పాడుతాడా ఏంది పాట అనేది సమాజం కాలేదు నాకు ఒక్కసారి. అవునన్న, గిర్రం తిరిగి వేదిక దగ్గరికి వచ్చేసరికి గద్దరు లేరు, కనబడితే నువ్వు కనబడతాను, ఆయన వినబడుతుండు నువ్వు కనబడుతున్నావు, ఏంది ముచ్చట? అంటే నేను ఈ పాటల ప్రస్థానంలో గద్దరన్నే స్టార్టింగ్, గద్దర్ గర్జన, గద్దర్ గలం, గద్దర్ గుండె చప్పుడు ఇలాంటివి వింటున్నా. యాక్చువల్ నాకు గద్దర్ అన్న ఫేస్ తెలియదు, వాయిస్ తెలుసు, అన్న పాట తెలుసు. ఆర్ నారాయణమూర్తిని చూసి నేను గద్దర్ అని అనుకునేది, ఆయన సినిమాలు చూస్తే ఈయనే గద్దర్ అనుకునే కానీ నారాయణమూర్తి అనే పేరు కూడా తెలియకపోయింది నాకు. అచ్చా అట్లా ఒక్కసారి ఇప్పుడు లేని గద్దరన్నని కనిపించకుండా వినిపించవా? షూర్, నువ్వు కనిపిస్తూ అన్నను వినిపించే ప్రయత్నం యాజ్ ఇట్ ఈజ్గా కావాలి నాకు. ఆ రోజు నేను ఏదైతే విన్నానో అది ఆ రోజు విన్నది అక్కడ ఆ వేదిక మీద మహనీయుల ఆ ప్రదర్శన కావాలి, తర్వాత ఒక పాట కావాలి. ప్రజెంట్ ఆ రోజు విన్నది వాయిస్ వినిపిస్తుంది, తర్వాత గద్దర్ అన్నది నాకు ఇష్టమైన పాట. పల్లెల్లో డప్పులు వాయిస్తారు, పెళ్ళిళ్ళప్పుడు వాయిస్తారు, దూలాడితే వాయిస్తారు, దొరలు వచ్చినప్పుడు వాయిస్తారు, మనిషి చనిపోయినప్పుడు వాయిస్తారు. ఈ వాయిద్యాలు వాయించే మనిషిగా గుర్తించబడలేదు. వీడు చేసిన నేరమేమి? వాడు ఊరికి దూరంగా ఆ మురికి కాలువ పక్కన నివాసం ఉంటాడు. ఇదే అదే వాయిస్లో పాట లేదా? అది ఉన్నది, అది కూడా కావాలి. అంటే నేను అన్నది ఇష్టమైనది నాకు అడవి తల్లికి దండాలో నేను పాడదు మళ్ళీ అది కూడా. దళిత పులులమ్మ
కారం చెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. కారం చెడు దళిత పులులమ్మ. ఒరే కారం చెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. కారం చెడు కారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె. పల్లె పేరురా మాదిగ పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె. మాల సాయబు పోయ ఒట్టెరకు మాదిగ పల్లె తల్లి లాంటిది. మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది. శరణు కోరిన శత్రువునైనా కరుణతో చూసే పేదల పల్లె. కరుణతో చూసే పేదల పల్లె, కరుణతో చూసే పేదల పల్లె. మాదిగ పల్లె పేరు గుంటరా కమ్మ దొరలకే కాళ్ళు వణుకురా. పరిసలెత్తి మరి పందమాడితే ఊరి దొరలకే ముచ్చబడుతుంది. దళిత సూపర్ 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 సీన్ వైజ్. అచ్చం గద్దరన్నను విన్నట్టున్నది, ఆయన పాడినట్టున్నది. ఎక్సలెంట్. ఇప్పుడు ఒకసారి గద్దరన్న మొత్తం పాటల్లో నీకు నచ్చే పాట పాడవు? అంటే అన్నదంటే ఎన్నో ఉంటాయి, అన్ని నచ్చంది అంటూ ఉండదు కానీ మనకు మనసుకు నచ్చేది ఒకటి ఉంటుంది. నేను ఎప్పుడు చాలా వేదికలు కూడా పాడిన పాటలు. యా అన్నది అడవి తల్లి మీద అప్పుడు వాడుతున్నది. ఓకే. అదిగో దేశంలోని అడవులు, ఈ అడవుల్లో జీవించే పక్షులు, చెట్లు, కొమ్మలు, పాములు, పులులు, లేళ్ళు, పచ్చని అడవిలో ఆనందంగా జీవించే ఆదిమ మానవులు. సొంత ఆస్తి లేదు, సొంత ఆస్తి అంటే ఏందో తెలియదు. అలాంటి మానవ జాతిని పీల్చి పిప్పి చేశారు ఎవరు? పెద్ద పెద్ద వ్యాపారస్తులు. వేల సంవత్సరాల నుండి నాశనంగా నట్టి అడవి బ్రిటిష్ వాళ్ళ కన్ను పడడంతో అడవంతా ఎడారిగా మారింది. ఈ అడవిలో జీవించే ఆదివాసులు, లేళ్ళు, పక్షులు, చీమలు, పాములు ఈ అడవి మాదంటున్నవి. ఆ అడవి కోసమే అలలు అలలుగా పోరాట తరంగాలై లేస్తున్నాయి. అదిగో చూడండి, దండకారణ్యంలో దూరంగా వినిపిస్తుంది రాగం, తుడుంకు తోడుగా వినిపిస్తుంది రాగం. రేలారే 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 జుంబకు 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 బాల జుంబకు 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 బాల అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు. అడవి సల్లాకుంటే అన్నానికి కొదవాలేదు, పంటలింటికి వస్తే పండగ చేద్దాము. అడవి తల్లికి రేలా 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 రే రేలా 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 రే. కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, గోదావరమ్మ పరుగులు చూడు, గోదావరమ్మ పరుగులు చూడు. ఒప్పులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకలు చూడు, పెనుగంగమ్మ రంకెలు చూడు, పెనుగంగమ్మ రంకెలు. ఏటిల ఊట చూడు, చెల్లి మెల్ల సెగలు చూడు, ఏటిల ఊట చూడు, చెల్లి మెల్ల సెగలు చూడు. జీవనదులతో చుట్టుముట్టిన కొండల్లో జీవ కట్టడ బాబా. రేలా 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 సూపర్ సూపర్ సూపర్. ఒక్కసారి అడవిలోకి పోయి పచ్చులమైనట్టు, అడవిలో పిచ్చుకలమైనట్టు, అడవి పచ్చికలమైనట్టు
మస్తు ఉన్నది సీనన్న, మస్తు ముద్దుగా వాడినావు. థ్యాంక్ యూ అన్న. యా, ఇప్పుడు మిమిక్రీ పాట ఇది అయిపోయింది కానీ మరి ఇంకొక కళ మిగిలిపోయింది మన దగ్గర. అన్న నువ్వు నన్ను చూస్తే నేనున్నట్టు బొమ్మ గీస్తావట కదా. డెఫినెట్లీ అన్న. ఒక్క బొమ్మ గీసి నాకు చూపించరాదు. యాక్చువల్లీ వీడికి వస్తున్నాను తెలిసే ప్రత్యేకంగా మీ ఫోటోనే గీసే ప్రయత్నం చేసిన. ఓకే, అది దాన్ని చూసి డోంట్ ఓపెన్, అది చూసి మీరే దాన్ని ఓపెన్ చేయాల్సిందిగా నా ఇప్పుడు నా బొమ్మ వేసి తెచ్చినావా? అవునన్నా. వావ్, ఖచ్చితంగా ఓపెన్ చేస్తా. ఎస్, నేనే నీ దగ్గరికి వస్తా. యా యా యా, ఇది నా కోసం సీనన్న వేసినటువంటి ఫోటోనంట. ఎందుకంటే ఈయన బహుముఖ ప్రజ్ఞాశాల, నేను ముందే చెప్పిన కదా. కళాకారుడు ఒక కళల్లో ఉండకూడదు, అన్ని కళల్లో ఆరితేరాలనేది నిజంగా ఇన్స్పిరేషన్. అటువంటిది నా బొమ్మ నాకు నిజంగా ఎట్లుందో చూడబోతున్నా. నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంది. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా, క్యూరియాసిటీగా ఉంది. నా బొమ్మ ఎట్లా ఉంది ఏంటి అనేది నిజంగా ముందుగా అంటే దాన్ని చూడబోయే ముందే నీకు అభినందనలు. నీ కళానికి, నీ కళతో కూడుకున్న నీ మనసుకి, నీ పదాలకు, నీ పాదాలకు కళాభివందనాలు. యా నైస్. అన్న నా కోసం తన స్వహస్తాలతో, అంటే రంగులు హంగులు వేసే కలర్ ఫోటో కాదు ఇది, పెన్సిల్తో నా చిత్రాన్ని గీసిండు. సీనన్న దగ్గర ఉన్న ప్రత్యేకమైన కళ ఇది. ఆయనని కావాలంటే నేను నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆయనను ఫాలో అవ్వండి. చాలా అద్భుతమైన కళాకారుడు. ఇట్లాంటి ఆణిముత్యాలని తెలంగాణలో చాలా ఉన్నాయి. అందుకోసమే మన తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, కళని, కళాకారులను బయటికి తీసుకొచ్చే క్రమంలోనే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇంకా మంచి మంచి కళాకారులతో మనం ముందు కలవబోతున్నాం. కళ మత్తడై దుంకుతుంది తెలంగాణలో. ఇగో దానికి నిదర్శనం, తార్కాణం, దార్శనికత, ఏమైనా తెలుగులో పదాలు ఉంటే మీరు కలుపుకోండి. ఇది మా దర్శనం, ఇది నిదర్శనం, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సీనన్న, థ్యాంక్ యూ సో మచ్. కూర్చో, లవ్ యూ. గడి పెట్టే, ఇది కొత్త ఇల్లు కట్టుకున్నాం, మా ఇంట్లో పెట్టుకుంటాం. ఎస్ సీనన్న, అద్భుతం నిజంగా. అంటే నా చిత్రం నాకే గీసి ఇవ్వటం చాలా అపరూప చిత్రం. నేను అది ఎప్పటికీ మర్చిపోలేను. నేను దాన్ని పదిలంగా తీసుకుపోయి మా అమ్మకు పరిచయం చేసి, మా ఇంట్లో మా మిసెస్కి పరిచయం చేసి, నీ పేరు చెప్పి ఆ ఫోటో అక్కడ పెడతా పదిలంగా. చాలా అరుదైన జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి, అందులో నీది ఒకటి. వాస్తవంగా అంటే రాచకొండ రమేష్ జ్ఞాపకాల పుటలో నువ్వు ఒక పేజీని వేసేసుకున్నావు. థ్యాంక్ యూ అన్న. అండ్ ముఖ్యంగా ఈ తెలంగాణ నేల మీద మనలాంటి అప్కమింగ్ వస్తున్న కవులను, కళాకారులను ఇన్స్పైర్ చేసేందుకు ముందు తరం కవులు, కళాకారులు, రచయితలు చాలామంది ఉన్నారు. నీకు అందులో ఇన్స్పైరింగ్ బాగా నచ్చే రచయిత కానీ, కవి కానీ ఎవరు? చాలామంది ఉరన్న. అందులో అందశ్రీ గారు, గోరె టెంకన్న గారు, వీళ్ళు ఎంతో అసలు వ్యయప్రయాసాలకు లోనై, ఇప్పుడంటే మనకంతా మోడర్న్ లైఫ్, వాళ్ళు ఎంతో అనుభవించి బాధలను, కళను అవపోసన పట్టిన వాళ్ళు. అవునన్నా. ఎస్, అందశ్రీ గారి పాటల్లో నీకు నచ్చిన పాట ఒకటి పాడి. అందశ్రీ అప్పుడు గంగా ఫిల్మ్ కోసం రాసిండు అన్న, 6 పాటలు ఏదో రాసిండు సార్. ఓకే, జోగిని వ్యవస్థ మీద. అవును. ఒడిసేసే మట సుక్కల్లో నా పొడిసే పొద్దులు ఎన్నమ్మో, బక్కు పొరలో నా నేల రాలే ప్రాణాలెన్నమ్మా, బక్కు పొరలో నా నేల రాలే ప్రాణాలెన్నమ్మా, ఒడిసేసే మట సుక్కల్లో నా పొడిసే పొద్దులు ఎన్నమ్మో, బక్కు పొరలో నా నేల రాలే ప్రాణాలెన్నమ్మా, నిండు బతుకు మేడి పండు నిత్యం నీవు పచ్చి పుండు, పొడిసేసే మట సుక్కల్లో నా పొడిసే పొద్దులు ఎన్నమ్మో, బ్రతుకు పోరలో నా నేల రాలే ప్రాణాలెన్నమ్మా, పెద్ద మనిషివి గాక ముందే ముద్దుగా నిన్ను సింగారించి, పెద్దలంతా గుడి నీకు పెండి చేయ నిశ్చయించి, జౌడిగ డప్పుల దర్వుల మధ్యన ఊరు వాడ ఊరేగించి, దేవునితో నీకు లగ్గం చేసి దేశం మీదికి వదిలినారా, కర్మ భూమిలో కామాకేలి కర్మాగారం నీవమ్మో, చిత్తకాడి కుక్కల మధ్యన చిరిగిన ఇస్తరి నీవమ్మ, ఒడిసేసే మట సుక్కల్లో పొడిసే పొద్దులు ఎన్నమ్మో, బ్రతుకు పొరలో నా నేల రాలే ప్రాణాలెన్నమ్మా. అద్భుతం, అద్భుతం. గంగ సినిమాలో ఉంది కదా ఈ పాట. అవును, చాలా చాలా అంటే అక్కడ వాళ్ళ జోగిని వ్యవస్థ మీద వాళ్ళ జీవితాన్ని చిత్రీకరించినటువంటి దృశ్య కావ్యం అది. ఎస్, ఈ తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్లో నువ్వు పాటలకు పోలేదా? పోయినామన్నా.
వేదికకు కళాకారులు వచ్చే ముంగడ లోకల్గా మేము ఉండేది, మాకు వాడు కెమెరా పెడుతూ ఉండకపోయింది, మాకు రికార్డ్ చేస్తూ ఉండకపోయింది. అంటే అది పోరాటం కాదనుకుంటాను అవును. అంటే మాకు రికగ్నైజ్ ఇప్పుడు మేము బాగానే మేము పార్టిసిపేట్ చేసినాం చెప్పుకోనికి. ఈ నౌకర్ రాలేదా నీకు? 2019లో సెలక్షన్స్ అప్పుడు వచ్చినన్న ఇది మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి. ఓకే. పాడిపించుకోరు, పల్లవిచరణం వాడారు. పల్లవిచరణం వాడినాక బాబు గద్దరు లేక బాగా వాడినట్టు అనిపించింది, మళ్ళీ ఇంకా వాడరు. పాడినాక సపోర్ట్ కొట్టి పంపించారు. ఇంకా ఏడవైనా సప్పట్లు కొట్టుడు సప్పుడు గంట బొమ్మనుడైనా అంతే సప్పుడు చేసిన వాళ్ళు లేరు. అంతే. ఇప్పుడు అందుకని నీ బతుకు సప్పుడు నువ్వే చేసుకోవాలి. డెఫినెట్లీ. ఆ బతుకు సప్పుడులో నీకు అప్పుడప్పుడు అనిపించి పాడుకునే పాటలు ఏమున్నాయి? చాలా ఉన్నాయి. మామూలుగా తెలంగాణ అంటే గదర్ అన్న అమ్మ తెలంగాణ మాది కంపల్సరీ. అవును. అది ఎక్కడున్నా అది చాలామంది అన్న పాటకి ఇన్స్పిరేషన్ గద్దర్ గద్దర్ అని చెప్తుంటారు, అందులో నేను ఒకరిని. అప్పుడు నేను వేదికలప్పుడు స్టార్టింగ్ పోయేది అప్పుడు నేను పాడుకునే పాట అప్పుడు. ఎస్. అదిగో ప్రపంచ చరిత్రలో ఒక సుక్క తలతల మెరుస్తుంది, దాని రంగు చూడు ఎరుపు రంగు. అలనాడు పటేలు సైన్యంతో హోరాహోరి పోరాడిన తెలంగాణ అమరవీరుల నెత్తురు సుక్క ఇది. ఎందుకో ఆ సుక్క చిన్నపోయింది, ఆ సుక్క కన్నీటి సుక్కలై రాలుతుంది. ఆ గానం వినండి, ఆ గానం వినండి. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా. అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము. ఎట్టొల్లా మట్టి సిప్పవో, ఎట్టొల్లా మట్టి సిప్పవో, గాయదోల్లా గండ్రగొడ్డలివో. కమ్మం మెట్టు అడవులతోనే కట్టుకుంది పచ్చని సీరాం, ఆదిలాబాదు ఆకును లిపి పెట్టుకుంది నుష్టబొట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కండ్ల కాటిక, కుసుమ పువ్వులు రమ్ము పసుపు పూసుకుందమ్ము, నిండు ముత్తైదువ తెలంగాణము ముండమోసినట్లు నాదమ్ము. ఆకలి కేకల గానమా. సూపర్ సూపర్ సీనన్న. అంటే గద్దర్ అనే పేరు వినగానే ఆవహిస్తట్టుండు కదా నీకు? అంటే బై బర్త్ అక్కడి నుంచి మనం పాటలు అది ఇన్బుల్ట్ అయిపోయింది బాడీలో, ఫుల్ఫిల్ అయిపోయింది. ఫుల్ఫిల్ అప్పుడు ఏమైనా ఈ నాకాడ ఇవే స్వర్ణ ఈ పాటల వైపు ఎందుకు వచ్చినావు అసలు నువ్వు? అంటే నాన్న రిటైర్డ్ ఆర్టిస్ట్ డ్రైవర్ ప్రజెంట్, బై బర్త్ ఆయన కూడా యక్షగాన కళాకారుడు. ఓకే. కానీ యక్షగానం ఇది అనకుండా నేను ఇన్స్పైర్ అంటే ఏ సంస్థ నుంచి ప్రపంచానికి తెలిసినావు అనేది? ప్రపంచానికంటే ప్రజెంట్ నేను మహాజన గలం వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల గణేష్ అన్న. ఓకే. అదే కాశీం సార్ నన్ను చూసి వెన్ను తట్టిన వేదిక మీదనే అన్న కూడా చూసిండు. బ్రదర్ నీ వాయిస్ కూడా సమాజానికి అవసరం, మనం కలిసి పనిచేద్దామని చెప్పేస్తే అన్నతో పాటు నేను ఉమ్మడి తెలంగాణ జిల్లాలు అదేవిధంగా రీసెంట్గా బీసీ కులగణన అంశం మీద జాదుల సీనన్న వాళ్ళ నేతృత్వంలో గణేష్ అన్నతో పాటు ఢిల్లీ, పంజాబ్, హర్యానా ఇక్కడ ప్రోగ్రామ్ చేసి వచ్చినాం. అందులో హర్యానాలో మన గవర్నర్ బండారు దత్తాత్రేయ వారి కూడా వారి మీదనే అప్పుడు జాదుల భాస్కర్ అన్న ఓ పాట రాసిండు, అప్పుడు పాడడం జరిగింది. ఇప్పుడు ఈ మీసాల గణేష్ అంటే ఆయనకి ఏం పని ఉండదు, అందరు ఇట్లాంటి వాళ్ళని తీసుకుపోతాడు, నన్ను తీసుకపోడు అన్నదే గుర్తించాడా? అన్న చాలా మృదు స్వభావి. ఓకే. అన్న ఈ పైసలు ఇవి ఆలోచన ఏది ఉండదు అన్నకు. పాట అంటే ఇక ప్రాణం అని నేను చెప్పాను, కానీ పాట కోసం ఎంత దూరమైనా పరిగెత్తారు. సరే కలుస్తాడు ఎప్పుడన్నా, నాకు గలవకపోతాడా మన తెలంగాణలో? అప్పుడు చూసుకుందాం ఆయన సంగతి. రైట్. ఎట్లా నడుస్తుంది ఇప్పుడు పాటతో బతుకుబండి? అంటే మనం స్వతహాగా మనకు వ్యవసాయం ఉంది, మనకు ఆర్థికంగా పెద్ద లోటుపాట్లు ఏం లేవు. అమ్మ మాజీ ఎంపీటీసీ, అక్క కూడా మొన్ననే ఎంపీటీసీ అయిపోయింది. నాన్న నువ్వు ఎప్పుడైతావు ఎంపీటీసీ? అంటే ఇక మనం అవకాశం వచ్చినప్పుడు అయిదాం. ఏదో ఒక ప్రజాప్రతినిధిగా కూడా ఉండాలి, ఎందుకంటే కళాకారుడు దేనికి అనర్హుడు?
అవు. దేనికైనా అర్హుడే. కాబట్టి కళాకారులు ఇలా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. ఈ గతంలో చాలా చట్టసభలు చాలా ముందుకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా ఆ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఇప్పుడు గోరటి వెంకన్న పాటల్లో నచ్చే పాటలు లేవా నీకు? చాలా ఉన్నాయి అన్న. అన్నయ్య ఒక్కటి మనకి ఇక్కడ అన్నది నాకు చాలా పాటలు ఉన్నాయి. అందులో నాకు ఇష్టమైన పాట ఎరుకలు నాగన్న సాంగ్ ఒకటి. నాకు కూడా ఇష్టం ఆ పాట. ఎందుకంటే అది నాకు ఎందుకో అది వినగానే నాకు ఒక బాడీ గూస్ బంప్స్ వస్తుంటాయి. ఎస్, అవును. అన్నది గోరటి వెంకన్న రాసిన ఎరుకలు నాగన్న పాట ఒకసారి మనం. ఎరుకలి నాగన్న ఉంటుండే ఈ ఊరి చివరన వేసుకున్న గుడిసె ఒకటి ఉండే. ఎరుకలి నాగన్న ఉంటుండే మా ఊరి శివర వేసుకున్న గుడిసె ఒకటి ఉండే. ఎరుకలి నాగన్న ఉంటుండే ఈ ఊరి చివరన వేసుకున్న గుడిసె ఒకటి ఉండే. ఎరుకలీనా గంట ఉంటుండే మా ఊరి శివర వేసుకున్న గుడిసె ఒకటి ఉండే. బుడ్ది పిర్రల బుడ్డ కోసి బిర్రుగా నడుముకు ఎగబోసి బిర్రుగా చెడుగుడు చెడుగుడు అడుగు ఎనుగులెంకటి పిట్ట పరుగు ఎడమ చేతిలా ఎదురు పరుగు అడవి దుబ్బ నెల్ల తిరుగు ఈత వనమను వనువు గాలించి నాగన్న ఎనుకట ఈత పరిగనే జరుగుతుండేది. ఎరుకలి నాగన్న ఎరుకలి నాగన్న ఉంటుండే కడుప తలుపు లేని గుడిసె తుంగ ముస్తను దాసే గరిసే తుంగ ముస్తను దాసే గరిసే ఇడుపునావో తోన వెలిసే పంది పిల్లల దరికి పిలిసే ఉలువ జొన్న పొట్టు పులిసే ఊరి ఎంగిలి కొంత గడిసే కుడితిని కుడి చేతనే గలిపే ఆ పంది పిల్లల ప్రేమతో విందున్నదని చూపే. ఎరుకలి ఎరుకలి సుక్క పంది పిల్ల ఉడితే శుభము జరిగని మురిసెటోడు శుభము జరిగని బట్ట పంది పిల్ల ఉడితే బాగా బదలాడించేటోడు రాగి గుండకు తోడు చూపి యోగముల తిలకించేటోడు పందులే తన బంధు బర్గం రాం బాధల్లో సుఖములో బతుకు నెల్లా తీసుకునేది. ఎరుకలి నాగన్న ఉంటుండే చెయ్యి ఎత్తు ఎత్తులేసే చెయ్యి ఎత్తు ఎత్తులేసే నల్ల దాసులు వడిసి పట్టి పానముండంగానే దాని వంటి కోరల విషము విండి బుసలు కొట్టే విషనాగులకే బుగులునే పుట్టించేటోడు ఊరి పెద్దల చూసి ఎందుకో నాగన్న ఎనుకట ఉరుకులు పరుగులు పెట్టేది. అద్భుతం అద్భుతం. ఎందుకు అనంటే నాడు పల్లెకు చిలకల అరకలు ఎంత ముఖ్యమో ఊరికి యువతల ఎరుకలు అంతే ముఖ్యము. ఆ రెండు అరక ఎరకల సాలు పల్లెకు ఒక పచ్చని ఆనవాళ్ళనిచ్చేది. ఈయన అల్లిన తట్టలు బుట్టలే వ్యవసాయానికి ఉపయోగపడేటివి. అవునన్నా. ఆయన దున్నిన మెతుకులే మన కడుపులకు వచ్చేటివి. అందుకనే ఆ అరకలు ఈ ఎరకలకు చాలా సంబంధం ఉంది. గోరటి వెంకన్న అంతే అద్భుతంగా పాటను కూడా అందించినటువంటి సందర్భం అది. అన్నది ఒక నాకు ఈ రీసెంట్గా కేశవ చంద్ర రమావత్ ఫిలింకి అన్న గోరటి వెంకన్న రాసిన పాట. అది పాడాలంటే చాలా సాహసం చేయాలి. అవును, చేయాలి. కానీ మనం సంగీతం నేర్చుకోలేదు. కానీ అన్న మీద ఉన్న పాట మీద ఉన్న మమకారంతో చరణర్జున్ అన్న మ్యూజిక్ చేసిండు. అవును, ఆ పాట చిన్న లైన్ పాడతాను. సాహసం చేయరా డింబక అనబోతున్నావు ఇప్పుడు. ఏదో చూద్దాం చెయ్యి మ్యూజిక్.
పదగతులు స్వరజతులు పల్లవించిన నేల, తేనె తీయని వీణ రాగాల తెలంగాణ, ద్విపద దరువుల నేల యక్షగానపు చాల, పోతన కవియోగి భాగవత స్కందాల, జయగీతికై మోగెరా తెలంగాణ, జమ్మి కొమ్మై ఊగెరా, సింగిడై పొంగిందిరా తెలంగాణ, తంగడై పూసిందిరా. సూపర్ సూపర్ నిజంగా. సీనన్న ఏంటి ఇప్పుడు ప్రస్థానం పాటతోటే పయనం నడుస్తుందా? అంటే నేను స్వతహాగా ఎలక్ట్రీషియన్ అన్న. నువ్వు ఇంకో అంటే నీ పని చేసుకుంటూ పాటతో వెళ్తున్నావు. అంటే మనది చదువు అట్లా అట్లా ఐటీఐ ఇంటర్ డిగ్రీ ఇట్లా జరిగింది. నాకన్నా బాగానే జరిగింది. నీదన్నా అట్లట్లా, నాది అట్లట్లా కూడా కాదు, ఎట్లెట్లనో అయింది. అది ఒక కంపెనీలో 10 years ఎలక్ట్రీషియన్గా పనిచేసిన. ప్రజెంట్ కంపెనీ నుంచి బయటకు వెళ్ళి. అంటే ఇక్కడ నువ్వు ఇందాక కొంతమంది అన్నల పేర్లు చెప్పినావు, ఇన్స్పైర్ చేసిన వాళ్ళ వ్యక్తుల పేర్లు చెప్పినావు. పాట విపరీతంగా ఇష్టమై పాటతోటే బ్రతుకు మూట కట్టుకొని పోయేటోళ్ళు కొంతమంది ఉన్నారు. అవునండి. నువ్వు నీ పని చేస్తూ పాటకు టైం ఇస్తున్నావు అంటే నువ్వు కళ పట్ల అంకిత భావంతో ఉన్నావు అనేది నిజంగా చెప్పుకోదగ్గ అంశం. ఏంటి పాటతో నీ లక్ష్యం? చివరిగా లక్ష్యం అంటే ఏం లేదన్న, పాట బాడీలో పాట అయిపోయింది. ఏదైనా మనకు అవకాశాలు దొరికితే రికార్డింగ్ సైడ్ కూడా, అంటే సైడ్ రికార్డింగ్స్ వాడినావు ఇప్పటివరకు? అంటే నేను రికార్డింగ్స్ వాళ్ళేదో కోరస్ ఇచ్చిన, ప్లస్ మామూలుగా నాకు ఊళ్ళో జాతరలప్పుడు కూడా పిల్లలకు డాన్స్ కండక్ట్ చేస్తుంటాం. అక్కడ ట్రాక్స్ కూడా వాడుతుంటాం, సినిమా సాంగ్స్ కూడా. ఓన్లీ విప్లవ జనరల్గా మీ ప్రాంతంలో అది ఉంటుంది. అవును, ఒక ట్రూపే ఉంటుంది కదా. జూనియర్ అంటే జూనియర్ కాదు, ఘంటసాల వాయిస్లో వాడేటోళ్ళు చిరంజీవి, మన బాలసుబ్రహ్మణ్యం వాల్స్లో అక్కడ ఘంటసాల మా గురువు గారు బుడ్డ శ్రీనివాస్ గారు, మా గురువు వాళ్ళ తమిళ కొడుకే అతను చైనా, బాంబే ఇట్లా దూర ప్రాంతాల్లో కూడా ప్రోగ్రామ్ చేసి వస్తుంటాడు. ఓకే, మరి మీ ప్రాంతం ముచ్చట్లు నాకెట్లా తెలిసాను కదా నీ అనుమానం? మనది పక్క ప్రాంతమే అన్న. నాది కూడా మీ ప్రాంతమే కాబట్టి తెలుసు. అంత చౌడపుల సో చివరిగా మన తెలంగాణకి వచ్చినావు. మన తెలంగాణలో నీ పాటల ప్రస్థానం, నీ ప్రాశస్తం అంతా నడుస్తుంది. ఈ తెలంగాణ నేల మీద పాట ఉన్నన్ని రోజులు నా బాట ఉంటుందని చెప్తున్నావు కదా. పాటకు అంకితం ఇస్తూ చివరిగా ఒక పాట చెప్తే నీది పార్ట్ 2 కింద మళ్ళీ ఒక ఎపిసోడ్ తీసుకుందాం. డెఫినెట్లీ అన్న. యా, పాట మీద పాట ఏదన్నా పలకరించి పాటతో పాటనే. పాట అంటే నాకు ఇష్టమైన రీసెంట్గా ఉన్న యంగ్స్టర్ కవులు అండ్ సింగర్స్లో ఎప్పుడు సోమన్న ఇష్టం. సూపర్. సోమన్న పాడుతుంటే నేను అన్న ఈ పాట పాడని ఒక కాగితం రాసి ఇచ్చేది. ఆ పాటను నేను మొబైల్లో వాయిస్ రికార్డింగ్ చేసుకొని నేను పోయి పాడుతుండేది. ఏందో పాట అట్లా అనేది చాలా ఉన్నాయి. అందులో పల్లె మీద ఒకటి, పాట మీద ఒకటి ఉన్నాయి. అదోటి ఇదోటి కొంచెం పాడేస్తాం. పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి, జ్ఞాపకాలు మదిలో అలలు అలలుగా కదిలి ప్రతిరూపమై కళ్ళ ముందు కదులుతుంటే నేను గణేష్ అన్న, మిసాల గణేష్ అన్న మన మహాజన కళా బృందం వెంట వెళ్ళినప్పుడు పాట స్టార్ట్ అంటే పాటలేవు కనుక నేను పాట సోమన వాడిన పాట ఒకటి వేస్తుంటాను. రెగ్యులర్గా ప్రతి వేదిక మీద వేస్తుంటాను. చెమట సుక్కలనే దార పోసి పోడుపోతం చేసి పంటను తీసి గిరిజన తెగలను దోసుకు తింటూ శిస్తుగట్టమని వేధిస్తుంటే కాకతీలపై కత్తులు తీసి కథనానికి సిద్ధమైన మలుచల్ సమ్మక్కకు సలామో, సారక్కకు సలామో, సమ్మక్కకు సలామో, అమ్మక్కకు సలామో, నేలకు సలామో, తెలంగాణకు సలామో, ప్రజల కోసమే ప్రాణమిచ్చిన వీరులకు సలాము, వీర వనితలకు సలాము, పాటకు సలాము, మొగలాయి రాజులతో యుద్ధం చేసి బడుగులనందరినీ సిద్ధం చేసి గోలుకొండపై పాదం మోపి బహుజన రాజ్యం జెండను వాపిన స్వయం పాలన సైరను ఊది
సామాజిక న్యాయం పంచిన పాపన్నకు సలాము పౌరుషానికి సలాము. కిరణ్ చాలా లేటుగా వచ్చినా ఘాటుగా వచ్చినావు, వాడికి వచ్చినావు, వేడికి వచ్చినావు. మంచిగా ఉంది నీ పాట, నీ మాట. ఈ తెలంగాణ నేలకు ఎంత ఉపయోగమైతే అంత ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తెలంగాణలో మళ్ళొక పారి అన్నిటికి మించి నాకు నా చిత్రాన్ని అందించినావు, ఊహించని విచిత్రాన్ని అందించినావు. నీ పాటతో గద్దరను యాది చేసినావు, గోరెటిని యాది చేసినావు, అన్నిటికి మించి అందశ్రీ గారిని యాది చేసినావు. ఈ తెలంగాణ నేల మీద నిట్టాడిగా నిలువున పాటతో ప్రపంచాన్ని పరిచయం చేసిన ఆ మహానుభావులందరినీ నీ కంఠం నుంచి జాలువారించిన నీ కంఠానికి నీకు కళాభివందనాలు తెలియజేస్తూ మళ్ళొకపారి మనస్ఫూర్తిగా మన తెలంగాణలో కలుద్దాం. నన్ను ఈ వేదికకు పరిచయం చేసిన మన తెలంగాణ ఛానల్ వారికి, అదేవిధంగా మా రాచకొండ బంగారికొండకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఎస్ కళామ తల్లి బిడ్డలం, కలిసే ఉందాం, కలుస్తూ పాడదాం, కలుస్తూ ఆడదాం, కడ వరకు కళతోనే కళగా వెలిగిపోదాం. నమస్తే.